అక్క మీరు చిన్నప్పటి నుంచి సాయిబాబా గారి ఫాలోవర్. అయితే మనకి ఏమన్నా కోరికలు ఉంటే, ఆ కోరికలు ఈజీగా నెరవేర్చాలి అని అనుకుంటే స్పిరిచువల్ పద్ధతిలో సాధ్యపడుతుందంటారా? అలా చెయ్యాలి, ఈజీగా నెరవేరాలి అంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా చెప్పండి? శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే త్రిమూర్తులు అంటే ఎవరైనా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైనా మన మీద కోపించినా కూడా, ఏది చేసినా కూడా చాలా వరకు మనకి ఏది చేసినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. అయితే ఈ కలియుగంలో సద్గురు కృప ఉంటేనే ఏదైనా సాధించడానికి సాధ్యమవుతుంది అంటారు. ఎంతోమంది మహాత్ములు చెప్పినట్టు ఈ త్రిమూర్తులు కానీ మన మీద దయ చూపించినా, కోపగించినా కూడా ఒక సద్గురువు మన మీద అనుగ్రహిస్తే మనం ఏదైనా కూడా ప్రసాదించగలదంతా కూడా సద్గురువుకి సాధ్యమవుతుంది. ఎందుకంటే చూడండి, కాలాలను బట్టి 4 యుగాల్లో ఏదైతే ఉందో ఈ కలియుగాల్లోకి వచ్చేసరికి నామజపమే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుకెళ్ళటం. అంటే ఈ చాలా ఈజీ పద్ధతి అనమాట. మనకి వెనక తీసుకుంటే ఎంత చూసినా కూడా ఎంతమంది పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, సత్యయుగంలో వచ్చేసరికి మెడిటేషను, తర్వాత త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో వచ్చేసరికి భజనలు, అట్లా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ఉంది కదా. ఇప్పుడు కలియుగంలోకి వచ్చేసరికి నామస్మరణ. మనం ఏదైనా సరే మన ఇష్ట దైవాన్ని తీసుకొని ఎప్పుడు కూడా బాబా ఇష్టమైతే బాబా, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. లేదు మీకు ఇష్టం దత్తాత్రేయ, ఏ మహాలక్ష్మి ఇష్టం అంటే ఓ మహాలక్ష్మి. ఎప్పుడు నిరంతరం ఏ పని చేసినా కూడా చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తూ ఉంటే మనం ఏదైనా సరే భగవంతుడికి దగ్గరగా ఉంటూ అన్ని పనులు చేస్తాం. ఇది మనకి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎంతోమంది మహాత్ములు చెప్పిన మాట. ఈ కలియుగంలో తొందరగా మనం చేరాలి అంటే, ఎందుకంటే పనులు ఎక్కువైపోయినాయి, మనకి లివింగ్ అనేది కూడా ఎక్కువ కూడా ఏం చేసిన టైం అనేది తగ్గిపోయింది. మనం ఎప్పుడు పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఈ పనిలో వెనకటి కాలంలాగా మనం అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. యజ్ఞాలు, యాగాలు, తపస్సు ఇవన్నీ చేయాలంటే అవుతుందా? కాదు. ఈ పనులకి టైం సరిపోదు. అందుకని ఎప్పుడు నిరంతరం మన మనసు శ్వాస తీసుకుంటే ఎలా అయితే మనం ఏ పని చేసినా శ్వాసను ఎలా తీసుకుంటామో, అదేవిధంగా ఏ పని చేసినా భగవన్ నామస్మరణ కంటిన్యూ పఠిస్తూ ఉంటే మన కర్మ చాలా వరకు తొలగిపోతుంది. నిరంతరం ఆ భగవంతుడితో ఉంటాము. అదే దాంట్లో మనకి చాలా కోరికలు ఉంటాయి. చాలా కోరికలు ఉన్నప్పుడు మనకి సింపుల్గా ఈ గురు చరిత్రలో ఏదైతే మనకి చెప్పారో దాంట్లో ఈ దత్త ప్రదక్షిణ అని ఉంటుంది. ఆ దత్త ప్రదక్షిణ కనుక మనం ప్రతిరోజు కనుక ఒక 41 రోజులు మనం చేస్తే మనం అనుకున్న ఏ కోరికైనా నెరవేరుతుంది. అది ఆ కోరిక కూడా ఎలా ఉండాలి అంటే, భగవంతుడు అడగంగానే చాలామంది అంటారు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కోరికలతో వెళ్ళకూడదు, చేయకూడదు. మనం ఎంతసేపు మనకు భగవంతుడిని నాకు జ్ఞానం ప్రసాదించు, అది ప్రసాదించు వెళ్ళామని చెప్తారు. మనకి భగవంతుడు అప్పుడు బాబా అంటారనమాట, ఎవరొచ్చినా కూడా ఫస్ట్ మన దగ్గరికి కోరికలతోటే వస్తారు. ఆ కోరికలు అనేవి నెరవేరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నిజమైన భక్తి అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనకు బాగా ఆకలేస్తూ ఉంటుంది, కష్టాల్లో ఉన్న, బాధలో ఉన్నాము, ఇది తీరకుండా వెళ్ళి భగవంతుని పట్టుకొని నాకు ఈ జ్ఞానం ప్రసాదించు, నన్ను మోక్షం ప్రసాదించు అంటే మనం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మనకి కడుపు నిండితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితేనే దేని గురించైనా ఆలోచిస్తాం. మనం ఎంతసేపు మనుషుల మీద ఆధారపడినప్పుడు అంటే వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ భావాలను బట్టి మనకు చెప్తారు. అదే భగవంతుని వెళ్ళి అన్యదా శరదం నాస్తి ప్రభు, నువ్వే నాకు శరణ్యం, నువ్వే నాకు దిక్కు అని చెప్పి మనం అడిగినప్పుడు ఆయనే మనకు మార్గం చూపిస్తారు. అట్లాగే ఇందులో మనం అనుకున్న ఏ కోరికను నెరవేరాలి, మనం ఏదైనా చేసుకున్నప్పుడు ఒక జాబ్లో ఉత్తీర్ణత రావాలన్నా, లేదా మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏచూ చేయాలన్నా, ఒక మంచి మ్యారేజ్ సెట్ అవ్వాలన్నా, మీకు అనుకున్న బలమైన కోరిక ఏదైనా నెరవాలంటే ఈ యొక్క దత్త సాంప్రదాయంలో దత్త ప్రదక్షిణ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. నా చిన్నప్పుడు ఏదైనా ఒకటి ఉందనగా నువ్వు అంటే అంటే ప్రతి ఒక్క 41 డేస్ ఈ దత్త సాంప్రదాయం ఏదైనా ఒక కోరిక పెట్టుకోను, ఈ 41 రోజులు దత్త ప్రదక్షిణ చేయటం. అది ఎలా ఉంటుందో కొంతమందికి కుదిరింది అనుకోండి, అంటే ఇక్కడ గుడికి వెళ్ళి కూడా ఎందుకు చెయ్యాలి అని చెప్తానంటే, మాస్టర్ ఏం చెప్తారు ఎప్పుడు చెప్పినా అంటే, మనం ఇంట్లో ఏదైనా చేసినప్పుడు పావలా ఫలితం వస్తుందంట. ఏదైనా ఒకటి ఇంట్లో పూజ కానీ, యజ్ఞాలు కానీ, ఏదైనా యాగాలు చేసినా, ఏదైనా చేసినప్పుడు ఒక పావలా ఫలితం వస్తుందంట. అదే ఒక గుడికి వెళ్ళి మనం చేసినప్పుడు ₹1 ఫలితం వస్తుందంట. అంటే మన ఇంటి దగ్గర ఉన్న ఏదైనా గుడికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అదే ఒక క్షేత్రానికి వెళ్ళి చేసినప్పుడు ₹10 ఫలితం వస్తుందంట. అంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంతసేపు మనం ఏం చేస్తే ఇంట్లో ఉన్న ఆటల మీద వెళ్ళిపోతుంది, మన మనసు ఒక 10% మాత్రమే అక్కడ నిలుస్తుంది. అదే మళ్ళీ ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి, చాలా వరకు ఇంటి విషయాలు మర్చిపోయి అక్కడ ఎంతో కొంత దాని మీద ఫోకస్ చేస్తాం. అదే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మొత్తం మర్చిపోయి ఆ క్షేత్రం మీదనే మనం మనసు నిలుపుతాం. అందుకని ఫలితం మన భావాన్ని బట్టి ఫలితం వస్తుంది. కుదిరిన వాళ్ళు కుదిరినట్టు చేయండి. మీ దగ్గరలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి టెంపుల్, బాబా టెంపుల్ ఏదైనా ఉంటే వెళ్ళి మీరు ఈ ప్రదక్షిణాలను చేసుకోవచ్చు. మీకు అనుకున్న ఒక కోరికను సంకల్పం చెప్పుకొని ఒక మంచి రోజున పొద్దున్న లేసి ఏదైనా గురువారం నాడు వెళ్ళి మీరు దగ్గరలో ఉన్న ఎక్కడైతే టెంపుల్కి వెళ్ళండి. లేదు మీరు చేయలేకపోతున్నారు, టెంపుల్కి వెళ్ళలేకపోతున్నారు, నాకు పొద్దున్న లేగాలి, ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ అంటే ఇంట్లోనే చేయండి.
ఓకే. ఇబ్బంది లేదు. అయితే నాకు అంటే పావలా ఫలితం వచ్చినా ఫలితం వచ్చినట్టే కదా. మన మనసుని బట్టి, చిత్తశుద్ధిని బట్టి, మనం ఇచ్చే ప్రేమను బట్టి మనకి రిజల్ట్ వస్తుంది. ఈ దత్త ప్రదర్శన అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ దత్త ప్రదర్శనకి ఒక మంత్రం ఉంటుంది. అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. ఇది మనం ఎలా చేయాలి, ఇక్కడ ఒక బాబాని పెట్టుకుని, ఆ బాబాని ఒక విగ్రహం పెట్టుకున్న తర్వాత ఒక పీట మీద మీరు చిన్న ఫోటో బాబాని కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, గురుచరిత్ర అంటే గురుచరిత్ర కానీ పెట్టుకోండి. పెట్టుకుని దాని చుట్టూతో ప్రదర్శన చేయాలి. ఓకే. ప్రదర్శన అంటే మనం అన్ని సరే ప్రదర్శన అయ్యాక దేవుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రదర్శన చేస్తాం కదా, సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా. ఈ యొక్క ప్రదర్శన, దత్త ప్రదర్శనలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క ప్రదర్శనకి సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఆ నమస్కారం చేసేటప్పుడు ఒక మంత్రం చదువుతాం. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే శృతిదేహిమాన్ రక్ష భక్తి దేదేహి మేంద్రుడా. అంటే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి, నీ మీద నా భక్తి రోజు రోజుకి దృఢమయ్యేలాగా నాకు అనుగ్రహించు అని చెప్పి చదివిన తర్వాత మనకు ఒక 16 మంత్రాలు ఉంటాయి. ఆ 16 మంత్రాలను కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓం వరదాయ నమః, ఓం కార్తవీర్యాది రాజరాజ ప్రదాయ నమః, ఓం అనగాయ నమః, ఇలా ఒక 16 మంత్రాలు ఉంటాయి. ఆ 16 మంత్రాలకి ఒక్కొక్క ప్రదర్శనానికి ఒక్కొక్క మంత్రం చదవాలి. ఫస్ట్ ఈ ప్రదర్శన చేసే విధానం అనేది ఎలా చేస్తామంటే, మన ఇంట్లో మీరు గుళ్ళో చేయండి, ఇంట్లో చేయండి, ఎక్కడైనా చేయండి. పొద్దున్న లేవగానే స్నానం చేసుకొని మీరు బ్రహ్మముహూర్తంలో చేయండి. లేదు నాకు పనులు ఉన్నాయి, ఇంట్లో స్కూల్కి పంపించే పిల్లలకి అర్జెన్సీ అని ఉంది అంటే వాళ్ళని పంపించేశాక చేయండి. ఎవరు పాసిబిలిటీని వాళ్ళు చేయండి, కానీ చేయటం అనేది ఇంపార్టెంట్. అది చేసేటప్పుడు సాయంత్రం అయితే సాయంత్రం చేయండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. వర్కింగ్ వాళ్ళకైనా సరే. ఇది ఎన్ని రోజులు చేయాలి? 41 రోజులు చేయాలి. 41 రోజులు ఆ ప్రతి ఒక్క ప్రదర్శనకి ఏం చేయాలి? నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే శృతిదేహిమాన్ రక్ష భక్తి దేహిమే దృఢం. అంటే మనం ఎప్పుడు కూడా భక్తి నాకు దృఢమయ్యి నీ మీద ఎప్పుడు కూడా ప్రేమ అనేది పెరిగేలాగా, అంటే ఆ దత్తాత్రేయ స్వామి దయానిధి కరుణా ప్రభు మనం అంటాం కదా. మన సినిమాలో చూసినప్పుడు మన ఇది భక్త రామదాస్ సినిమాలో వీళ్ళందరూ దేవుణ్ణి పొగుడుతూ ఎలా చేస్తారు అన్నమయ్య కీర్తన, అలాగే భగవంతుణ్ణి మనం నీ మీద నాకు రోజు రోజుకి తండ్రి నువ్వు నీ మీద ప్రేమ పెరుగుతుంది, నీ మీద భక్తి దృఢమయ్యేలాగా నాకు అనుగ్రహించు అని చెప్పి ఈ మంత్రానికి చేస్తూ ఒక ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత ఓం వరదాయ నమః, మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కార్తవీర్యాది రాజరాజ ప్రదాయం, అంటే కింద సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. ప్రదక్షిణ చేసేటప్పుడేమో ఈ మంత్రం చదువుతాం, ఏదైతే నమస్తే యోగి రాజేంద్ర అని ఉందో. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నమస్కారం చేసేటప్పుడు ఈ 16 మంత్రాలు ఒక్కొక్క దాని తర్వాత చదువుతాం. ఇది మొత్తం ఎన్ని సెట్లు చేయాలి? 7 సెట్స్ చేయాలి. ఈ 16 మంత్రాలు 7 సెట్స్ చేయాలి. 7 సెట్స్ ఎలా చేస్తాము? 7 పూలైనా పెట్టుకోండి, 7 ఏదైనా గింజలు పెట్టుకోండి, ఏదైనా సరే గుర్తుకు పెట్టుకొని ఈ 16 అయిపోయిన తర్వాత ఒక పువ్వు పక్కన పెట్టుకోండి. అలా 7 సార్లు చేసేసరికి ఎంత అవుతుంది? 112 సార్లు అవుతుంది. దీనికి నియమాలు ఏమీ లేవు. మీ కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని, అంటే మన భక్తి చాలా ప్రేమ అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం వెనకటి రోజుల్లాగా చెయ్యాలంటే మొత్తానికే మానేస్తారు. చేయటం అనేది భక్తితో ఇప్పుడు మన పిల్లలు ఏదైనా చెప్తున్నాం హోంవర్క్ చేయమంటే కోపంతోనో కూర్చునో నుంచునో పడుకుని ఎలా అయినా చేసినా అది కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. అలాగే భగవంతుడి దగ్గరికి మీకు ఇష్టంగా రాని కష్టంగా రానివ్వండి, ఏదైనా నాన్ వెజ్ తిని రావాలా, లేకపోతే చాలా మందికి డౌట్స్ వస్తాయి, ఇది నేను ఈ రోజులో చెయ్యాలా, నాన్ వెజ్ చేయొచ్చా, నాన్ వెజ్ తినకుండా చేయొచ్చా, లేదంటే నేను చేసేది ఈ టైంలోనే చేయాలా, ఇక్కడే చేయాలా, అక్కడే చేయాలా అని చాలా డౌట్స్ వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ఇక్కడ మీరు ప్రేమతోటి చిత్తశుద్ధితోటి మీరు ఇంట్లో చేసినా గుళ్ళో చేసినా ఒకటే. మ్యాక్సిమం చాలామంది ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు ఒక 41 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటారు. మీరు ఒకవేళ తిన్నా కూడా ప్రతిరోజున తలస్నానం చేసుకొని తిన్న రోజున చెయ్యండి. లేదు నేను ఉండగలనంటే ఉండండి, కానీ ఆ భక్తితో మాత్రం చెయ్యండి. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా చేస్తే ఒక 41 డేస్ రెగ్యులర్గా చేశారంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది. చాలా థ్యాంక్స్ అక్క, చాలా చక్కని రెమెడీ చెప్పారు. అలాగే దత్త ప్రదక్షిణ అంటే కూడా అందరికీ తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడైతే ఐడియా వచ్చి ఉంటుందని అనుకుందాం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా.